చేపలు పట్టేటప్పుడు కూడా మీరు చూడండి, గాలానికి ఒక ఎర వేసి దాన్ని నీళ్ళల్లోకి వదిలినప్పుడు చేప ఏమనుకుంటుందంటే నాకు ఆహారం దొరికింది అని అది దగ్గరకు వస్తుంది, కానీ యాక్చువల్గా ఇది ఆహారం అయిపోతుంది. అపవాది యొక్క తంత్రములు కూడా ఈ విధంగానే ఉంటాయి. కొంతమందికి డబ్బు అంటే ఆకర్షణ, కొంతమందికి పేరు ప్రఖ్యాతలు అంటే ఆకర్షణ, కొంతమందికి అందం అంటే ఆకర్షణ, కొంతమందికి కొన్ని మాటలు అంటే ఆకర్షణ. ఇలా ఒక్కొక్క వ్యక్తి ఒక్కొక్క ఆకర్షణలలో వారి బలహీనతలు ఉంటూ ఉంటాయి. అపవాదికి ఏంటనంటే ఏ విషయంలో నిన్ను ఆకర్షించాలో అపవాదికి తెలుసు. వారు దేవునితో ఎంతో దగ్గర సంబంధం కలిగినటువంటి మహిమలోనే ఉన్నారు. కానీ అపవాది ఇచ్చినటువంటి ఫాల్స్ ఇన్ఫర్మేషన్ ఏంటంటే ఇంతకు మించి ఒకటి ఉంది, దీనికన్నా ఉన్నతమైన స్థానం ఉంది, ఇది తింటే మీరు చావడం కాదు కదా, దేవునితో సమానమైపోతారు. ఒక అనుమానమైనటువంటి అబద్ధాన్ని చెప్పినప్పుడు ఏంటంటే హవ్వ దాన్ని నమ్మింది. నిజమైనటువంటి దేవుని జ్ఞానం కలిగిన వ్యక్తి ఏం చేయాలి? ఒక వ్యక్తి ఏదైనా నీకు చెబుతున్నాడు అని అంటే కనుక దేవుని సన్నిధిలో మోకరించి దాన్ని కన్ఫర్మ్ చేసుకోవాలి.